శుభములు కలుగు నీకు. ఏమండి ఏంటి పొద్దున్నే బండిని రాయితో కొడుతున్నారు? పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి చేపలు తెమ్మన్నావు కదా, ఇదేమో స్టార్ట్ అవ్వకుండా మొరాయిస్తుంది. రాయితో కొడితే స్టార్ట్ అయిపోతుందా? మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి, పని అయిపోతుంది. వాడి దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది. కిక్ రాడ్ సెట్ చేయమంటే కిరాణా సామాన్ల లిస్ట్ అంతా స్పేర్ పార్ట్ల లిస్ట్ చెప్తాడు వాడు. అందుకని రాయితో కొడితే ఉన్న బండి కాస్త ఊడిపోతుంది కదండి. ఏమే జ్యోతిష్యాన్ని జోకర్లా చెప్పకే, జోకర్ అయిపోతావు. సర్లేండి, ముందు కాఫీ తాగండి. ఇది తాగుతూ నేను చెప్పే సరిగ్గా వినండి. ఏమండి, మా దూర బంధువు ఒక ఆవిడ ఫోన్ చేసిందండి. ఎందుకు? మన కుమార్ రత్నానికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నారట, మాట్లాడడానికి వస్తామన్నారు. నేను సరే అన్నాను. అదేంటి రమ్య, వాడు రేఖను ప్రేమిస్తున్నాడు కదా. ఆ రేఖ విన్ని ప్రేమిస్తుందా? ప్రేమిస్తుందా అని అడుగుతున్నాను. చిత్తకర్త కుక్కలాగా వీడు దాని వెంట పడుతూనే ఉంటాడు. ఎందుకండి ఎన్ని రోజులు? జీవితాంతం వెంట పడినా రేఖ మన కుమార్ రత్నాన్ని చాచిపెట్టి కొడుతుందే కానీ చేతులు చాచి కౌగిలించుకోదండి. అలాగే ఒంటికాయ సొంటిలింగం గాడిలా ఉండిపోతాడా నా కొడుకు? అదేం కుదరదండి. నా కొడుకు లక్షణమైన అమ్మాయిని చేసుకోవాలి. దాంతో కలిసి చక్కగా గంపెడు పిల్లల్ని కనాలి. అదేం కుదరదు. నీ కొడుకు వేరే ఏ అమ్మాయిని చేసుకోడు, కేవలం రేఖనే. రేఖ 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 రేఖ. అన్ని రేఖలు అనకరా, ఉన్న రెక్కలు ఊడిపోతాయి. అమ్మా చూసావా, రేఖా పేరు నా పెదాలు పలికితేనే అది ఎక్కువలే ఎన్నిసార్లు వినిపిస్తోందో. అలాంటిది రేఖని కాకుండా వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోగలను చెప్పు? రేయ్, నువ్వెప్పుడొచ్చావురా దొంగ నా కుమారా? మీ మాటలన్నీ ఈ పక్క నుండి వింటూనే ఉన్నాను. నీ దూర బంధువు సంబంధం దూరంగానే ఉంచు. నా దగ్గరున్న రేఖని నేను ఎలాగైనా చేసుకుంటాను. ఎలా చేసుకుంటావురా? రేఖ నిన్ను అసహించుకుంటుంది కదా. అసహించుకునే రేఖతోనే ఐ లవ్ యూ అనిపించుకుంటా పెళ్లి చేసుకుంటా. రే, అలా అనిపించుకోవాలంటే నువ్వు హీరో అవ్వాలి కదరా. కొత్తగా అయ్యేదేంటి నాన్న, ఆల్రెడీ నేను హీరోనే కదా. ఛా, నిజమా? మరి రేఖ ఎందుకురా నిన్ను ఎదవలా చూస్తుంది? ఇప్పటివరకు రేఖ నన్ను ఎలా చూసినా ఇక నుంచి నన్ను హీరోలా చూసేలా చేసుకుంటాను. ఒరే, నీది కమెడియన్ ఫేస్ రా, నువ్వు హీరో ఎలా అవుతావు? ఏ కమెడియన్స్లో హీరోలు లేరా? చిచి, వీడు మారడండి. వీడికి జన్మలో పెళ్లే కాదు. ఒక్క నిమిషం ఆగు. హాయ్ లవ్లీ. హాయ్ డార్లింగ్. అర్జెంటుగా నేను హీరోని అవ్వాలంటే ఏం చేయాలి? హీరో అవ్వాలంటే నీకు ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి, పోరాట పటిమ ఉండాలి. పోరాట పటిమ అంటే? ఫైట్ చేయడం. ఓ ఫైటా? నాన్నా చూసావా, లవ్లీ నేను చేస్తుందే చెప్పింది. నువ్వు ఫైట్ చేస్తున్నావా? మరి రేఖ లవ్ సాధించాలని ఫైటే కదా చేస్తున్నాను. రేయ్, నువ్వేం ఫైట్ చేస్తున్నావురా? ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్నావు. ఇప్పటివరకు తిన్నానేమో నాన్న, ఇక తిననులే, తినిపిస్తాను. నిజమా? నువ్వు ఫైటింగ్ చేస్తావా? ఒరే, నువ్వు ఎవడి మీద కన్నా వెళితే వాళ్ళు నిన్నే చంపేస్తారా? అదే నాన్న నా ఐడియా. నా శత్రువులతో నేనెందుకు ఫైట్ చేస్తాను? నా ఫ్రెండ్స్తోనే ఫైట్ చేస్తాను. ఫ్రెండ్స్తో ఫైట్ చేస్తావా? ఎందుకురా? సినిమా పిచ్చోనంటావు, నీకు ఆ మాత్రం కూడా తెలీదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ని కొంతమంది అబ్బాయిలు వచ్చి ఏడిపిస్తారు. హీరో వెళ్ళి హీరోయిన్ని కాపాడడం చేస్తాడు కదా. అదే ప్లాన్ నేను ఫాలో అవుతాను. నా ఫ్రెండ్స్తో వెళ్ళి రేఖని ఏడిపిస్తాను. మళ్ళీ నేనే వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఫైట్ చేస్తాను. రేఖ ముందు హీరో అయిపోతాను నాన్న. ఇప్పుడేం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు.
నేను చేసిన తప్పు వల్ల అక్క జీవితం నాశనం అయిపోతుంది. ఏ సునైనా, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ టిఫిన్ చేయడానికి రమ్మంటుంది, రా. మ్మ్హ్మ్. నేను రానక్క, నాకు తినబుద్ధి కావడం లేదు. ఏంటి అలా టెన్షన్లో ఉన్నావు? ఏం జరిగింది? ఏంటవి? ఇది అరుంధతి గారు మన మీద కేసు పెట్టారు కదా, దాని తాలూకు కోర్టు నోటీస్ పేపర్లు ఇప్పుడే పోస్ట్లో వచ్చాయి. ప్రణయ్ విషయంలో ఏం చేసినా నేను చేశానక్క. అందులో ఏ తప్పైనా నా వల్ల జరిగిందే ఉంటుంది. కానీ నిన్ను కేసులో ఇరికించి జాబ్ పోగొట్టి కోర్టుకు లాగుతున్నారు అరుంధతి గారు. ఒకళ్ళనే ఇరికిస్తే ఆవిడికి సంతోషం అనిపించలేదనుకుంటా, అందుకే ఇద్దరిని ఇరికించారు. నాకు చాలా టెన్షన్గా ఉందక్క. నాతో పాటు నీకు కూడా శిక్ష పడేలా చేస్తారేమో. నీకు శిక్ష పడినా పడకపోయినా నాకు ఆల్రెడీ శిక్ష పడిపోయింది. నా జాబ్ నాకు లేకుండా చేయడం కంటే మించిన శిక్ష ఇంకేముంటుంది? అవును, నువ్వు కోర్టుకు వెళ్లకుండానే శిక్ష అనుభవిస్తున్నావు. అరుంధతి గారు మనల్ని వదిలేలేరు. రేపు కోర్టులో ఇంకేం శిక్షలు వేస్తుందో. అనుకున్నప్పుడు అనుకున్నట్టు శిక్ష వేయటానికి ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదు. అరుంధతి గారేమీ మహారాణి కాదు. ఆవిడ కేసు మాత్రమే పెట్టగలదు. విచారణలో మనం ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. అలా రుజువు చేసుకుంటే మీ ఇద్దరికీ శిక్ష పడదు. కానీ ప్రూఫ్ చేస్తే? కంగారు పడకండమ్మా, కోర్టులో లాయర్లుంటారు. గట్టిగా వాదించే లాయర్ని చూసుకొని మనము పెట్టుకుందాం కాదమ్మా. నేను ఆల్రెడీ ఒక లాయర్తో మాట్లాడాను. అవునా? ఆయనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఆయన మన కేస్ ఫైల్ తెప్పించుకొని చదివారు కూడా. వెంటనే ఆయన కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. అవి విన్నాక నాకైతే నమ్మకం వచ్చింది. కాకపోతే వాటి ప్రకారం మనం కొంచెం ముందే ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏం చేయాలమ్మా? నేను చెప్పిన మాటల ప్రకారమే మనమందరం కోర్టులో మాట్లాడాలి. అంటే ఆ లాయర్ మనతో అబద్ధాలు చెప్పించాలని చూస్తున్నాడా? అంతేలే, నువ్వు చూసిన లాయర్ అంటే వాడు కూడా అబద్ధాల కోరే అయ్యుంటాడు. పిన్ని, ఆపుతావా? లేదే తల్లి, నా మాట విను. ఇది మనందర్నీ ఇరికించడానికే లాయర్ని మాట్లాడి ఉంటుంది. వాడు ఇది కలిసి మనందర్నీ లోపలికి తోయిస్తారు. అమ్మమ్మా, తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడేసి అందరిలో భయం నింపకు. రేపు కోర్టులో మనందర్నీ ప్రశ్నలు వేస్తారు. ఒక్కళ్ళని మార్చి ఒక్కళ్ళని ప్రశ్నలు వేస్తారు. అప్పుడు మనందరి సమాధానాలు అక్షరం మారకుండా ఒకేలాగా ఉండాలి. అది కూడా నిజాయితీగానే నిజమే అయ్యి ఉండాలి. అమ్మమ్మా, కోర్టులో మాట్లాడటానికి ప్రిపేర్ అవ్వడం అంటే అది అబద్ధం గురించి అయ్యుండక్కర్లేదు. నిజం గురించి కూడా మనం ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. మనం చెప్పే నిజంలో ఒక్క అక్షరం తేడాగా చెప్పినా అవతల లాయర్లు పెడార్థాలు తీసి ఎటేటో తీసుకెళ్లిపోతారు. మనల్నే ఇరికించేస్తారు. అందుకే మనం ముందుగా మాట్లాడుకోవాలి అని లాయర్ గారు చెప్పారు. కానీ మనం ఏ విషయం గురించి ఎలా మాట్లాడాలో ఎలా తెలుస్తుందమ్మా? లాయర్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారని చెప్పాను కదమ్మా. వాటి గురించి మనందరం ప్రిపేర్ అవ్వాలి.
మనమివ్వరము కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. అరుంధతి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని దెబ్బ కొట్టలేరు. పోనీలేమ్మా, కొంచెం కష్టమే అయినా ఈ కేసులోంచి వీళ్ళిద్దరూ బయటపడిపోతే అది చాలు నాకు. నువ్వు భయంతో వణికిపోవాల్సిన చోట చాలా ధైర్యంగా నిలబడి ఆలోచించి చేయగలిగావు. చాలా మంది ధైర్యవంతుల కంటే స్ట్రాంగ్గా నిలబడ్డావు. ఒక రకంగా కష్టంలో ఉన్న చాలా మంది అమ్మాయిలకి నువ్వు ఇన్స్పిరేషన్ తెలుసా? అక్క, అవును సునైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడే గుణాన్ని వదిలిపెట్టకూడదు అని అందరికీ పాఠం చెప్పినట్టు చెప్పావు. పదండి, టిఫిన్ చేద్దాం. చూసావా పిన్ని, నా కన్న కూతురు కాదని నువ్వు గుర్తు చేసి నన్ను బాధ పెట్టావు. కానీ నా కూతురు తన చెల్లెళ్ళకి ఎలాంటి కష్టమూ రానివ్వనని భరోసా కల్పించి తీసుకెళ్తోంది. నా బాధనంతా పోగొట్టింది. అది నా పెద్ద కూతురు వారాహి. అది ఏం చేసినా తేనె పూసిన కత్తిలాగానే చేస్తుంది. కత్తి కొన మీద తేనె పూస్తే దాన్ని నాకగలవా? నాలుకను కోసేస్తుంది. ఈ వారాహి అంతే, మాటల్లో తేనె, మనసులో కత్తి. రేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలరా? బైక్ వేసుకొని స్పీడ్గా రాకుండా సైకిల్ వేసుకొని స్లోగా వచ్చారు. రే, బైక్ మా బాబు వేసుకెళ్ళట్రా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు, ఏంట్రా విశేషం? నా పెళ్ళిరా, నా పెళ్ళి. అవునా? నీకు కూడా పెళ్ళి అయిపోతుందా? ఏంట్రా, ఏదైనా హెల్ప్ చేయాలా? వచ్చి ఎంగిలాకులు ఎత్తాలరా, ఎత్తుతారా? ఎంగిలాకులా? సర్లేరా, ఫ్రెండ్ కోసం చేస్తాం, కానీ ఫ్రీగా మాత్రం చెయ్యం రోయ్. రే చెత్త వెదవల్లారా, నేనే ఎదవననుకుంటే నాకంటే ఎదవల్ల తయారయ్యారా మీరు. నేను మీతో చెత్తలా ఎత్తిస్తానరా. మరేంట్రా పని? మీ ఇద్దరు నాతో ఫైట్ చేయాలరా. రే, ఏంట్రా ఫ్రెండ్ అనుకుంటే ఫైటింగ్ అంటావేంట్రా? నీకు మా మీద అంత కోపం ఉందేంట్రా? రే, ఫైటింగ్ అయినా సరే అది నువ్వు పిలిచి చెప్తున్న పని కాబట్టి పైసలు ఇస్తేనే పని రోయ్. ఇస్తానరా. అయినా డబ్బులు ఇచ్చి మరి కుమ్మించుకుందాం అనుకుంటున్నావేంట్రా? మేమిద్దరం కలిసి నేను ఒక్కనే ఫుట్బాల్ ఆడేసుకుంటాం రోయ్. ఎంత ఫ్రెండ్ అయినా ఒప్పుకున్న పని ఏదైనా చాలా సిన్సియర్గా పూర్తి చేస్తాం. రేయ్, మీరు నన్ను నిజంగా కుమ్మడానికి కాదురా మీకు డబ్బులు ఇచ్చేది. మరి రేపు రేఖ అనే అమ్మాయి మీద మీరు అటాక్ చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కొట్టి తనని కాపాడుతా అన్నమాట. అంటే మేము తన్నులు తినాలా? బా, నిజం తనులు కాదురా, సినిమా ఫైటింగ్లు. ఓహో, హీరో చేయి తగలగానే 10 మంది పడిపోయినట్టు నటిస్తారు, అలాంటి ఫైటా? ఆ యాక్టింగ్ గారే మీరు రేపు చేయాలి. మన ఉత్తిత్ ఫైటింగ్ అయిపోయాక మీరిద్దరూ నా దగ్గరకు వచ్చి నాకు దండం పెట్టి నన్ను హీరో అని పొగిడి పారిపోవాలన్నమాట. ఓహో, నువ్వు ఒక హీరోయిన్ పడగొట్టడానికి ప్లాన్ చేసావన్నమాట. అంతేరా. మీకు టైము ప్లేసు ఫోన్ చేసి చెప్తాను. ఓకే, డబ్బులు ఎంత కావాలరా? చలో 500. వారిని
5,000 అడుగుతారనుకుంటే 500 అడుగుతారేంట్రా మీరు మీ బతుకులు. ఛీ! ఏంట్రా మరీ ఎక్కువ అనిపిస్తుందా? మేమంతేరా. ఇదిగోండ్రా. పదరా బిర్యానీ తిందాం. ఆ, రేయ్, నీ పని నీ పని అయిపోద్దిలేరా? అయిపోద్దిలేరా? రేయ్, పదరా. నీ పని అయిపోద్దిలే. బాయ్ రా. ఛీ! మీరు చెత్త ఎదవాలనుకున్నాను కానీ మరీ చెత్త కుప్ప మీద చిల్లర ఏరుకునే రకం అనుకోలేదురా. నాకు తగిలే వాళ్ళంతా ఇలాగే తగులుతారు. నా కర్మ. అవునమ్మా, నేను మీ కేసును వదిలేస్తున్నాను. మీరు ఇంకో లాయర్ను చూసుకోండి. వాట్? అదేంటి లాయర్ గారు, కేస్ ఫైల్ చదివాక మీరు ఖచ్చితంగా కేసు గెలుస్తామని చెప్పారు కదా. ఏవో పాయింట్స్ కూడా చెప్పి వాటి ప్రకారమే మేమంతా మాట్లాడాలని కూడా చెప్పారు. ఎంత చెప్పి ఇప్పుడు కేసు నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? అసలేంటి సార్ ప్రాబ్లం? ఏం లేదమ్మా, మీరు ఇంకో లాయర్ను చూసుకోండి. ఉంటాను. సో మీకు ఫీజు తక్కువైతే చెప్పండి. చూడమ్మా, నాకు ఫ్యామిలీ ఉంది. నా పిల్లల్ని నేను అనాథలను చేయలేను. ఎవరు సార్ మిమ్మల్ని బెదిరించింది? ప్లీజ్ ఏమనుకోవద్దమ్మా. అంటే మంచి లాయర్ని పెట్టుకుంటే అతన్ని ఏదోలా భయపెట్టి కేసు టేకప్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నమాట. వారాహి, వారాహి, ఏంటి ఏమైంది? ఏం లేదండి, ఇంటి ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా. నువ్వు గ్రేట్ వారాహి. ఒక పక్క అరుంధతి గారు లాంటి మనిషి మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నా, నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయినా నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ని చాలా డేర్గా ఫేస్ చేస్తున్నావు. నీ చెల్లెళ్ళని కేసు నుండి బయట పడేయడానికి ట్రై చేస్తున్నావు. నిన్ను చూసి ఆడపిల్లలంతా చాలా నేర్చుకోవాలి. ఒకరిని ఇన్స్పైర్ చేసేంత గొప్ప పనులు ఏవి చేయట్లేదండి నేను. నా జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొంటున్నానంతే. హనుమంతు, ఏంటి మేడం? చరణ్ సార్ వచ్చారా? రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? ఏమో మేడం, పెద్దసారికి అలా అయినప్పటి నుంచి చరణ్ సార్ బాగా డల్ అయిపోయారు. కానీ నిన్నటి నుంచి ఇంకా నీరసంగా కనిపిస్తున్నారు. జయసింహ గారికి అలా అయినప్పుడు కూడా చరణ్ సార్ ఫోన్ చేసి మాట్లాడారు కదా. ఏమో తెలియదు మేడం. సరే. చరణ్ గారు ఇంకా వీక్ అయ్యారా? అంటే నా వల్ల? అసలే జయసింహ గారికి అలా అయిపోయి పెద్ద కష్టంలో కూరుకుపోయారు. ఇప్పుడు నా వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారా? కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడతావు అనుకున్నాను. నా జీవితం అంతా వెంట నడుస్తావు అనుకున్నాను. వెళ్ళిపోయావు. నీ కుటుంబమే నీకు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయావు. ఏం జరుగుతుంది అక్కడ? నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది ఈ పొట్టి దానివల్ల. నాకు నచ్చిన చోట పడుకోలేను, నాకు నచ్చినట్టు ఉండలేను. చచ్చా, దాని మొహం చూస్తూ పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అరే, మాట్లాడితే నడు అడ్డం పెడుతుందేంటి? అసలు ఏంటి దాని ఉద్దేశం? దాని నడువేమన్నా భూమికి నడుమా? వెదవ పెట్ట నడు వేసుకొని అది చూస్తే నేనేమన్నా వీకైపోతానా? అంత లేదు. ఈరోజు బయటికెళ్ళి పడుకుంటాను. అదేం చేస్తుందో చూస్తాను. మళ్ళీ లైట్లు ఆపేసి భయపెడుతుందేమో. ఇదొక్క వీక్నెస్ లేకపోతేనా పొట్టిదాన్ని గడగడలాడించేవాణ్ణి.
మేం గొడవపడి వచ్చేసిన దగ్గర నుంచి అరుంధతి నిన్ను ఏమన్నా అంటుందా అమ్మా? నన్నేమీ అనట్లేదమ్మా, కానీ మీ మీదే పగ తీర్చుకునే పనులు చేస్తుంది. మీరు పెట్టుకున్న లాయర్ని బెదిరించి తప్పించేసింది. అరుంధతి తప్పించిందా? అక్కలిద్దరిని కేసులో ఇరికించాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఆవిడ. ఇక్కడ అందరి ఆలోచనలు అలాగే ఉన్నాయమ్మా.